సునీతా విలియమ్స్ జీవన కథ. సునీతా లింబా విలియమ్స్, సునీతా లిన్ విలియమ్స్ ఒక భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి. ఆమె 1965 సెప్టెంబర్ 19న అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని యూక్లిడ్లో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ నందా, గుజరాత్కు చెందినవారు, తల్లి బోనీ పాండియన్. యూరోపియన్ మూలాలున్న అమెరికన్. విద్యాభ్యాసం మరియు కెరీర్. సునీతా విలియమ్స్ ఇంజనీరింగ్ చదివి 1987లో యునైటెడ్ స్టేట్స్ నేవీలో చేరారు. అటు తర్వాత పైలట్గా శిక్షణ పొందారు. 1998లో నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. అంతరిక్ష ప్రయాణాలు. 1. స్టేషన్ ఎక్స్పిడిషన్ 14/15, 2006 నుండి 2007. 2006 డిసెంబర్ 9న ఆమె సోయూజ్ TMA-9 ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ ప్రయాణంలో ఆమె 195 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఇది ఒక మహిళకు అప్పటి వరకు ఉన్న రికార్డు. స్పేస్ వాక్లు, అంతరిక్ష నడకలు కూడా చేశారు. 2. స్టేషన్ ఎక్స్పిడిషన్ 32/33, 2012. 2012లో ఆమె మరోసారి అంతరిక్ష ప్రయాణం చేశారు. ఈసారి ఆమె అంతరిక్ష కేంద్ర కమాండర్గా వ్యవహరించారు. గుర్తింపు మరియు అవార్డులు. నాసా యొక్క వివిధ పురస్కారాలు. నేవీ లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు. పద్మభూషణ్, భారత ప్రభుత్వం అందించిన గౌరవం. సునీతా విలియమ్స్ ప్రత్యేకతలు. స్పేస్ వాక్లలో 50 గంటల 40 నిమిషాల గడిపిన మొదటి మహిళల్లో ఒకరు. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మహిళల్లో ఒకరు. భారతీయ మూలాలున్న మహిళగా అంతరిక్షంలో సేవలందించిన గౌరవం. సునీతా విలియమ్స్ కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆమె కృషి, పట్టుదల, ధైర్యం నేటి యువతకు ఒక మార్గదర్శకం.